ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. 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 ఓం శ్రీ గురు పరబ్రహ్మణే. హోమవేదికి వెళ్ళటానికి దారి సరి చేస్తున్నారు. ఇది రోడ్డు, ఇది ఎంట్రీ డోరు ఆర్ ఎగ్జిట్ డోరు. గేట్ నుంచి లోపలికి వచ్చాక ఒక్కొక్క రూమ్కి రెండు విండోస్ వచ్చాయి కాబట్టి ఇట్లా ఎక్కువ గాలి బయటికి పోవటానికని మనకి ఎక్కువ అవకాశం ఉంది. అందుకని ఇంతకుముందు ఉన్న యజ్ఞవేదిక పక్కన దీన్ని ఫైనల్ చేస్తున్నాము. ఈ మెటీరియల్ అంతా అటు ఒక పక్కకి షిఫ్ట్ చేసేసి ఇదంతా క్లీన్ చేసేస్తాము. ఈరోజు అయిపోతుంది మోస్ట్లీ. సో రేపటి నుంచి యజ్ఞవేదిక రెడీ అవుతుంది. ఈ మెటీరియల్స్ అంతా ఒక చోటకి సర్దటం ఇప్పటికైపోయింది కాబట్టి మనకు కావాల్సినంత స్పేస్ ఒక చోట సమకూరింది. హోమద్రవ్యాలు ఒక 2-3 రోజుల ముందే తెచ్చారు, అందుకని ఆఫీస్లో పెడుతున్నారు. 2024 జూలై 20వ తారీఖు శనివారం జరగబోయేటువంటి శ్రీ గురుగీతా హోమానికి 108 మంది ఈ సత్సంగ సాధకులు తమ పేరు నమోదు చేసుకోవటం జరిగింది. ఆ 108 హోమకుండాల నిర్మాణానికి తగిన విధంగా మనం ఏర్పాట్లని ప్రారంభించాం. అందులో భాగంగా యజ్ఞవేదికను ఆ 108 హోమకుండాల వద్ద యజ్ఞం చేయడానికి వచ్చే సాధకులకు హోమం చేసుకునే సమయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఏ హోమకుండం వద్ద ఎంతమంది హోమానికి కూర్చుంటారో వారి వయస్సు, వారి ఆరోగ్య రీత్యా లేక వారి ఇతర అవసరాల రీత్యా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి ఆకాంక్షలకు తగిన విధంగా అందరికీ స్టేజీ కనిపిస్తూ ఎవరికి ఏ ఇబ్బంది కలుగకుండా వీలైనంతగా వారు ఏకాగ్రంగా పూర్తి మనస్సుని హోమ కార్యక్రమంపై లగ్నం చేసే విధంగా అన్ని ఏర్పాట్లను చేయటం జరిగింది. 2024 గురు సన్నిధికి పోతూ ఉంటే, గురుదేవులను స్మరిస్తూ ఉంటే, జన్మ జన్మల పుణ్య ఫలముగా గురు పూజలను చేస్తూ ఉంటే, మరువరాని ఈ రోజు ఎంతో మధురముగుంటుందో. మరువరాని ఈ రోజు ఎంతో మధురముగుంటుందో. గురు సన్నిధికి పోతూ ఉంటే, గురుదేవులను స్మరిస్తూ ఉంటే, జన్మ జన్మల పుణ్య ఫలముగా గురు పూజలను చేస్తూ ఉంటే, మరువరాని ఈ రోజు ఎంతో మధురముగుంటుందో. మరువరాని ఈ రోజు ఎంతో మధురముగుంటుందో. అష్టోత్తరము వినబడుతుంటే మోక్షకాములు వింటూ ఉంటే జగతిని మరచి గురు సన్నిధిలో చిత్తశుద్ధియే కలుగుతూ ఉంటే, చెప్పలేని ఈ కలయిక ఎన్నో జన్మల బంధం. చెప్పలేని ఈ కలయిక ఎన్నో జన్మల బంధం.
గురు సన్నిధికి పోతూ ఉంటే గురుదేవులను స్మరిస్తూ ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలముగా గురు పూజలను చేస్తూ ఉంటే మరువరాని ఈ రోజు ఎంతో మధురముగుంటుందో మరువరాని ఈ రోజు ఎంతో మధురముగుంటుందో ఆత్మ జ్ఞానమును చెబుతూ ఉంటే మోక్ష మార్గమును చూపుతూ ఉంటే సమాధి నిష్టలు సర్వము మరచి పరమ పురుషుని దర్శనమైతే పాపాలన్నీ పోయి ఎంతో శాంతిగా ఉంటుందోయి పాపాలన్నీ పోయి ఎంతో శాంతిగా ఉంటుందోయి గురు సన్నిధికి పోతూ ఉంటే గురుదేవులను స్మరిస్తూ ఉంటే జన్మ జన్మల పుణ్య ఫలముగా గురు పూజలను చేస్తూ ఉంటే మరువరాని ఈ రోజు ఎంతో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ 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 సత్యం జ్ఞానమనంతం ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః 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 ఓం శ్రీ గురు పరబ్రహ్మ